దాగి ఉన్నాడు. ఎందుకంటే ముందు రాబోతున్న యుద్ధంలో జయము వస్తుంది కాబట్టి దాగి ఉన్నాడు. అపవాది దాచి ఉంచాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మన సామర్థ్యము దాచిపెడతాం, మనకిచ్చిన తలాంతు దాచిపెడతాం, దేవుడు మనకిచ్చిన వరము, పిలుపు అన్నీ కూడా దాచిపెడతాం, కింద దాచిపెడతాం. ఎందుకు? భయము, ఇన్సెక్యూరిటీ, అండర్ ఎస్టిమేషన్, లో సెల్ఫ్ ఎస్టీమ్. నా వల్ల అవ్వదేమో, ఏమనుకుంటారు? భయము 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 భయం. అటువంటి వారికి దేవుడు మిమ్మల్ని పరాక్రమము గల బలాఢ్యులు అని పిలుస్తున్నారండి. హల్లెలూయా. నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా అని చెప్తారా? దాచిపెట్టకండి. దేవుడు ఆ పిలుపిచ్చినట్లయితే, దేవుడు ఆ సామర్థ్యత ఇచ్చినట్లయితే, దేవుడు ఆ వరం ఇచ్చినట్లయితే, దేవుడు ప్రేరేపిస్తున్నట్లయితే, స్టార్ట్ ఇట్. వాట్ ఎవర్ యూ పుట్టింగ్ ఆన్ హోల్డ్ ఫర్ సో లాంగ్, స్టార్ట్ ఇట్. ద ఎనిమీ ఆల్వేస్ వాంట్స్ యూ టు హైడ్ ఇట్. కొద్ది కాలము దాగి ఉండటంలో ఏం తప్పు లేదు. కొన్నిసార్లు దేవుడే దాచిపెడతాడు, కొన్నిసార్లు కాదు, చాలాసార్లు, చాలా సంవత్సరాలు దాచిపెడతాడు. కానీ దాని తర్వాత ఒక ప్రామిసో, ఒక ప్రాఫెసీయో, లేకపోతే ఒక మార్గం, ఒక తలుపు తెరవడం బట్టి మీకు అర్థమవుతుంది, ఎస్ దిస్ ఇస్ మై టైమ్ టు షైన్ అని. కానీ అట్లాంటి సమయంలో కూడా కొంతమందికి వచ్చే అనుమానం ఏంటిదంటే, నో 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 నో, ఇన్ని సంవత్సరాలు దాగి ఉన్నాను, ఇప్పుడు నేను చేయలేనేమో, నన్ను ఏమనుకుంటారో, నేను వస్తే నష్టం అవుతుందేమో అని ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అంటే అపవాది మాటలు, అపవాది అబద్ధము. ఏంటి అబద్ధము? నాకు అవ్వదు, మై ఫ్యామిలీస్లో గిద్యోన్ అన్నాడు, నా కుటుంబము చాలా చిన్నది, మాకున్న రిసోర్సెస్ చాలా తక్కువ, నాకు ఆశ ఉంది కానీ నాకు సామర్థ్యం లేదు. ఎంతోమందికి ఆశ ఉంది. ఎంతమందికి ఆశ ఉంది? అందరికి ఉంటుంది. సామర్థ్యం ఉందా? లేదండి, లేదనుకుంటున్నాను. ఎందుకు? నా ఫ్యామిలీ ఇంకా రక్షించబడలేదు, నాకు డబ్బులు లేవు, నాకు కాంటాక్ట్స్ లేవు, నన్ను రికమెండ్ చేసేవారు ఎవరు లేరు. సో నా హార్ట్లో చెయ్యాలన్న ఆశ, తపన ఉంది, కానీ నాకు సామర్థ్యం లేదు. ఆశ ఉంది, సామర్థ్యం లేదు. గిద్యోనికి ఆశ ఉంది అని అనుకుంటున్నా నేను. ఆశ ఉంది కాబట్టి దేవుడు తనని చూస్తాడు అనుకుంటున్నా. ఆశ ఉంది, కానీ గిద్యోని అడిగితే సామర్థ్యము లేదయ్యా, కుటుంబము సరైంది కాదయ్యా, డబ్బులు లేవు ప్రభువా, నా వరకే నాకు అవ్వట్లేదు ప్రభువా, నన్ను చేయమంటావేంటయ్యా. ఎంతమంది ఇదే మాటలు అంటున్నారు? డబ్బు లేదయ్యా, డబ్బులు లేవు ప్రభువా, చేయాలని ఆశ ఉంది, డబ్బులు లేదయ్యా, చేయాలని ఉంది కానీ ఏం చేత కావట్లేదు ప్రభువా. అడగండి, విశ్వాసంతో అడుగు. ప్రతి వానికి దేవుడు ఇస్తాడని మర్చిపోకండి. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుని దృష్టిలో నాకు ఇది ఉంది, నాకు అది ఉందంటే దేవుడు అటువంటి వారిని అనగదొరుకుతాడు. దేవా, నాకు ఉన్నది కొంచెమే, ఇఫ్ యూ కెన్ యూజ్ మీ ఆర్ ఇఫ్ యూ కెన్ యూజ్ దిస్, యూజ్ ఇట్ లార్డ్ అని చెప్తే వాడుకుంటాడు. గాడిదే యొక్క దౌడ ఎముకని వాడుకున్నాడు తెలుసా అండి. 1000 మంది ఫిలిస్తీని చంపడానికి గాడిద యొక్క దౌడ ఎముక వాడుకున్నాడు. చిన్న బాలుడి యొక్క 5 రొట్టెలు 2 చేపలు వాడుకున్నాడు. ఆ కొంచెం, ఆ కొద్ది, అది దేవుని చేతికి అప్పచెప్తే దేవుడు బహుగా విస్తరిస్తాడు, దేవుడు బహుగా వృద్ధిపరుస్తాడు, దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. వాట్ ఈస్ దట్ స్మాల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో ఆ చిన్నది ఏంటి? ఆ చిన్నది ఏంటి? ఇది చిన్న టాలెంట్ అండి, ఈ చిన్న సామర్థ్యం అండి. నాకు ఈ అడ్మినిస్ట్రేషన్లో టాలెంట్ ఉందండి, కానీ చిన్నది పనికొస్తుందా రాదా అని ఇన్సెక్యూరిటీలో ఉన్నానండి. వాట్ ఎవర్ స్మాల్ యూ హ్యావ్ రైట్ నౌ, గాడ్ ఇస్ సేయింగ్, ఆ చిన్నది నా చేతిలో అప్పచెప్పు, నేను దాన్ని వాడుకుంటాను, నేను దాన్ని విస్తరిస్తాను. ఈరోజు దేవుడు మనకి పిలిచేది అనేక సార్లు కూడా ఇట్ డజంట్ మేక్ సెన్స్. మన జీవితంలో అర్థం కాదు, ఏంటిది దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అని అర్థం కాదండి. అప్పుడు అట్లాంటి పరిస్థితులు మీరు అనుకుంటారు, నాకు పాపులారిటీ లేదు, నాకు మనుషులు లేరు, నాకు ఇవి లేవు, నాకు పేరు లేదు అని అంటే, పేరు ప్రఖ్యాతలు కూడా దేవుడు ఇచ్చే వరము. దేవుడు పేరు ఇస్తాడంట. ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ వేర్? అబవ్. ఆ పేరు, ప్రమోషన్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ అబవ్. మనుషులు చాలామంది నా పైన, నా ఫేస్ పైన నా తలుపులు వేసేస్తారండి, నన్ను రిజెక్ట్ చేస్తారు, నన్ను కాదన్నారు, నన్ను వద్దన్నారు. చాలాసార్లు మనము ఇక్కడ ఆలయంలో కూడా, దేవా నూతన తలుపులు తెరువు ప్రభా అని అంటే ఎంతోమంది ఉత్సాహంగా ఎస్ లార్డ్, అవునయ్యా, జరిగించయ్యా. కానీ నిజంగా ఎంతమంది దేవా మూసిన తలుపులు బట్టి నీకు హల్లెలూయా అని చెప్తారండి? నిజంగా ఒకవేళ దేవుడు మీ జీవితంలో మూసిన తలుపులు
బట్టి మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి అంటే ఒక్కసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? వారు ఆ రోజు నన్ను తిరస్కరించకపోయి ఉంటే, వారు ఆ రోజు నన్ను రిజెక్ట్ చేయకపోయి ఉంటే, ఆ రోజు ఆ తలుపు మూయబడకపోయి ఉంటే, ఈరోజు నా గతి నా స్థితి ఏమైపోయి ఉండేదో. కానీ దేవుడు మూసిన తలుపులు బట్టి దేవా నీకే స్తోత్రాలని బిగ్గరగా మరొకసారి హల్లెలూయా అని చెప్దామా అండి? హల్లెలూయా.